భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం స్వయంభూ తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లాం గ్రామంకి మేము వచ్చాము. లోపలికి ప్రవేశిస్తూ నా స్నేహితులతోటి నేను చూస్తూ మీరు చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. లోపలికి వెళ్ళు మార్గం ప్రధాన ద్వారంలో నుంచి లోపలికి వెళ్తూ ఎడమవైపు శిలాశాసనాలు 3 భాషలలో రాసి ఉన్నాయండి. అటు పక్కన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, ఇటు పక్కన పచ్చని చెట్లు, ప్రధానాలయ గోపురం. నా స్నేహితులతో కలిసి మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ సూర్యనారాయణ స్వామి దేవాలయం మరియు చిన్న చిన్న దేవాలయాలతో ఎంతో అందంగా ఉందండి. ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి హారతులు ఇవ్వడం జరిగింది. మీకోసం సూర్యనారాయణ్ణి చూపిస్తున్నాను. శిలాశాసనాన్ని మీరు చూస్తారని అందరికీ నమస్కారం. ఇది భారతదేశపు తొలి శివాలయం, పరశురామేశ్వర స్వామి దేవస్థానం, గుడిమల్లాం గ్రామం, ఏర్పేడు మండలం. ఇది మేము చూడ్డానికి వచ్చామండి. దీని గురించి యూట్యూబ్లో చూసి ఈ గుడి విశేషాలను తెలుసుకోవాలని వచ్చాం. ఇక్కడ గాలి గోపురం, లోపల లింగం పురుషాంగం రూపంలో ఉండి త్రిమూర్తులు ఉంటారు. సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు నేరుగా స్వామి మీద జూలై మాసంలో జూలై 15 నుంచి 25 లోపల ఒకరోజు పడతాయంట. ఇక్కడ స్వామివారు చెప్పారు. అదేవిధంగా కాళహస్తి నుంచి స్వర్ణముఖి నది నుంచి నీళ్లు 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చి స్వామిని అభిషేకిస్తాయంట. ఈ గుడి విశేషం తెలుసుకున్న తర్వాత నా ఒళ్ళు పులకించిపోయింది. నేను చూసా, మీరు చూడండి. ఓం నమః శివాయ, హర హర శంభో శంకర. ఓం నమః శివాయ, హర హర శంభో శంకర. ఓం నమః శివాయ.